యేసుక్రీస్తు నామమున కూడి వచ్చినటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, విశ్వాసులకు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుదినము గనక మనమందరము కూడి రావడము, ఇలాగ చేరుకోవడము, ప్రభు సన్నిధిలో కలుసుకోవడము చాలా సంతోషము. ప్రేమైనటువంటి వారలారా, ప్రేరేపించబడినటువంటి వారు స్తుతులు చెల్లించండి. ప్రారంభ స్తుతులు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, మా సృష్టికర్త, విమోచుడు, అన్ని నామముల కన్నా పైనామం మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమనే ప్రభువా మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000 మందిలో గుర్తించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, మీ సొగసు స్వరూపం మా కోసమై కోల్పోయినారు. పాపం చేసింది మేము, మా శిక్షంత ప్రభువా మీరే భరించినారు. మా చేతులతో చేసిన పాపాల కొరకు మీ చేతుల్లో శీలలు, మా తలలో తలంచుకునే తలంపులు మీ తలలో ముళ్ళ కిరీటము, పాదాలు పురాని సాటికి నడిచి చేసిన పాపాల కొరకు మీ పాదాల్లో శీలలు. ఈ విధంగా ప్రభువా తండ్రి, మీరు మమ్మల్ని రక్తం ఇచ్చి కొన్నారు. ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి నాయన తండ్రి మమ్మల్ని కొన్నారు. అవునైనా ఊరికనే అమ్మబడిన వారం ప్రభువా తండ్రి, మమ్మల్ని పరిశుద్ధ రక్తం ఇచ్చి కొన్నారు. కొన్నాటి నుంచి ఇంతవరకు భద్రపరిచినారు. నాయన, ఈ రోజు కూడా సజీవులుగా ఉంచి మేము స్తుతించుటకు, సజీవులే కదా ప్రభువా, ఆరాధించుటకు ప్రభువా, గణపరచుటకు మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి స్తోత్రాలు చేస్తూ ఉదయకాలం ప్రభువా అరుణోదయం అనే లోకములకి వెళ్ళకముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో నాయన మేము స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రానైన స్తోత్రాలు చేస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుందాము. జి తిమోతి గారు ఎస్ఎల్ గుడిపాడు నుంచి స్తుతి పాట కానీ, ఆరాధన పాట కానీ, శిలువ ధ్యానం కానీ, ఈ మూడింట్లో ఏదో ఒక పాట పాడతాడు. ప్రేమైనటువంటి వర్లారా, దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు. పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినాలో అంతవరకు, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడా నా యేసయ్యా నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచని నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడ నా యేసయ్యా వందనాలునా వందనాలన్నా. ప్రభునందు ప్రేమైన వారలారా, స్తుతిపాట పాడిన తిమోతన్న గారికి రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఆరాధన తలంపులు మనం విందాము. 15 నిమిషాలు 10 నిమిషాలు లేక 15 నిమిషాలు ఆరాధన తలంపులు. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు పెరుమాళ జయచంద్రరావు గారు ఆరాధన తలంపులు చూపిస్తాడు. మనం విందాం. ప్రేమైనటువంటి వారలారా, ఆరాధన. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క ఆదివారపు దినములో చక్కటి ప్రవేశాన్ని మనకిచ్చాడు. వేకువనే లేచి దేవుని దాసులు బర్నబాసన్న గారు ఏర్పాటు చేసినటువంటి మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి ఆధ్యాత్మికమైన జూమ్ ప్రోగ్రాంలో మనమందరము చేరి ప్రభువును ఘనపరచడానికి, ఆయనను స్తుతించడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన మహాభాగ్యమును బట్టి ప్రభువును ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. చేరవచ్చినటువంటి సేవకులకు, పెద్దలకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం మనకు తెలిసినటువంటి ఒక వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను నేను. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూలోకానికి రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభువే చెప్పినటువంటి మాట, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అన్న మాట మన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన అంశం ఏమిటి అంటే విమోచన. విమోచన అన్నది పాత నిబంధన కాలంలో యూదుల పద్ధతిగా కనబడుతూ ఉంది. పాత నిబంధనలో ఒక సంగతి ధ్యానం చేద్దాం.
లేవియా కాండము 20వ అధ్యాయం 25వ అధ్యాయం. లేవియా కాండము 25వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లు దాన్ని అమ్ముకొనవలను అన్నాడు. పాత నిబంధనలో ఒక పద్ధతి ఉంది. భూమిని మీరు శాశ్వతంగా విక్రయించకూడదు, ఎందుకంటే ఆ భూమి నాదే అన్నాడు. మీరు పరదేశులు, దేవుడు స్వాస్థ్యంగా ఆ భూమిని ఇచ్చాడు. కానీ ఎవడైనా తన కలిగినటువంటి భూమి, తనకున్న ఇబ్బందిని బట్టి, తనకున్న కష్టాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి దానిని అమ్మాలి అనుకుంటే ఒక క్రయపత్రాన్ని వ్రాసి సాక్షుల సంతకం చేత ఆ భూమిని కొన్నవాడి చేతికి ఇవ్వవచ్చు. ఆ తర్వాత కొన్నటువంటి వాడు ఆ భూమిని సునాద సంవత్సరం వరకు తన ఆధీనంలో ఉంచుకోవాలి. 13వ వచనం చూడండి, 25వ అధ్యాయం 13వ వచనం. ఆ సునాద సంవత్సరము మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను అన్నాడు. సునాద సంవత్సరం అంటే ఏది? అక్కడ 25వ అధ్యాయంలోనే 10వ వచనం కూడా చూడండి. మీరు ఆ సంవత్సరమును అనగా ఏవదేవ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ వాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను, అది మీకు సునాదముగా నుండును అన్నాడు. సునాద సంవత్సరం అంటే 50వ సంవత్సరం. ఒకడు పేదవాడై ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి తన భూమిని అమ్ముకోవాలి అంటే అతడి క్రయపత్రాన్ని వ్రాసి సాక్షుల సంతకం చేసి ఒక ధనికుడికి దానిని అమ్మవచ్చు. అమ్మబడిన తర్వాత కొన్నటువంటి వాడు దాన్ని శాశ్వతంగా తన ఆధీనంలో ఉంచుకోకూడదు, కానీ సునాద సంవత్సరం వరకు ఆ పంటను అనుభవించి ఆ భూమి ద్వారా వస్తూ ఉన్నటువంటి రాబడిని అతడు అనుభవించి 50వ సంవత్సరమున తిరిగి సొంతవాడికి ఇవ్వాలి. ఒకవేళ సునాద సంవత్సరకు ముందే ఈ పేదవాడు కష్టాల్లో ఉండి బ్రతకడానికి కష్టంగా ఉంది, ఉన్నటువంటి భూమి కూడా వేరే వాడి చేతుల్లో ఉంది, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండగా సమీప బంధువుడు ఎవడైనా అతడి మీద దయ తలిచి అతన్ని ప్రేమించి అతడికి ఆ ఉన్న కష్టాన్ని తీర్చడానికి, ఆ భూమిని విడిపించడానికి అతడు సహాయం చేయవచ్చు. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక చక్కటి విడిపించేటువంటి ఒక చక్కటి సిద్ధాంతం. ఉదాహరణకు ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, అతడు భూమిని అమ్మాడు, కానీ 50 సంవత్సరం వరకు ఉండలేక భూమి పోయిన కారణం చేత బ్రతకలేకపోతూ ఉన్నాడు. ఆ సునాద సంవత్సరం రాకమునిపై విడిపించడానికి తన పొరుగువాడు లేకుంటే తన సమీప బంధువుడు ఎవడైనా ఒకడు సహాయం చేసి దాన్ని విడిపించవచ్చు. ఇక్కడ 3 వ్యక్తులు కనబడుతూ ఉన్నాడు. ఒకడు అమ్మినటువంటి వాడు, రెండవ వాడు కొన్నటువంటి వాడు, మూడవ వ్యక్తి అమ్మినటువంటి వాడిని దయతలిచి వాడి సొత్తును వాడిని విడిపించడానికి చాలినటువంటి క్రయధనాన్ని కట్టి దాన్ని విడిపించి ఇచ్చినటువంటి విమోచకుడు కనబడుతూ ఉన్నాడు. ఇది మనకు అప్లై చేసుకుందాం. మొట్టమొదటిగా భూమిని దేవుడు ఆదాము వశం చేశాడు. భూమి మీద అధికారం అంతా కూడా ఆదాము చేతికి ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 28వ వచనం మనం చదివితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగా కాని పలికారు. ఏలికగా చేశాడు. సమస్త జీవరాశులు కూడా ఆదాము యొక్క ఆధీనంలో ఉన్నాయి. సమస్త భూమి మీద కూడా ఆదామునకే అధికారం ఉంది. మొట్టమొదట భూమిని దేవుని ద్వారా పొందినటువంటి వాడు ఆదాము.
ఈ భూమి అంతా కూడా దేవుడిదే, కానీ దాన్ని అనుభవించడానికి ఆదాముకు అధికారం దేవుడిచ్చాడు. కానీ ఈ ఆదాము దేవుడు చెప్పినటువంటి మాటను మీరి దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి కారణం చేత అతడు కూడా అమ్మబడినటువంటి వాడి లెక్కల్లో చేర్చబడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైతిని అన్నాడు. మొట్టమొదటి మానవుడు అధికారం కలిగినటువంటి వాడు ఇప్పుడు పాపమునకు అమ్మబడ్డాడు. తనకు తానుగా సాతానుకు లోబడి సాతాను మాటను అంగీకరించి దేవుడు వద్దన్నటువంటి పనిని చేసి సాతాను కుయుక్తులకు లోబడి తనకు తెలియకుండానే పాపము చేసి అమాయకంగాను అవిధేయతతోనూ ఇంకా అనాలోచనగా మెట్టుకు మాత్రం పాపములో పడి శరీర సంబంధి పాపమునకు అమ్మబడ్డాడు, శరీర సంబంధిగా మారిపోయాడు. ఆదాం మాత్రమే కాదు, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపము చేసినటువంటి కారణం చేత సాతాను చేతికి అమ్మబడినటువంటి వాడుగా చిక్కిపోయాడు. ఇదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదివితే ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయని అన్నాడు. పాపము చేసినటువంటి కారణం చేత పాపమునకు అమ్మబడ్డాడు. అహబుని గురించి కూడా ఒక మాట వ్రాయబడి ఉంది దేవుని గ్రంథంలో. రాజులు మొదటి గ్రంథం మనకు తెలిసినటువంటి వచనాలే రండి. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన ఇజ్రాయేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చెయ్య తన్ను తాను అమ్ముకున్న అహబు వంటి వాడు తన్ను తాను అమ్ముకున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం మొదటి వచనంలో 3-4 లైన్లు చదువుదాం. నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మును అమ్మివేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి అన్నాడు. ప్రతి మానవుడు కూడా అమ్మబడ్డాడు. అమ్మబడినటువంటి వాడిని తిరిగి విడిపించాలి. అందుకు సరిపోయినటువంటి సమీప బంధువులు కావాలి. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక చక్కటి పద్ధతి. క్రొత్త నిబంధనలో మనమందరము పాపమునకు అమ్మబడ్డాం. పాపము చేసి అమ్మబడి శరీర సంబంధిగా మార్చబడ్డాం. ఇప్పుడు ప్రస్తుతపు అధికారి ఎవడు ఉన్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ప్రస్తుతం ఈ లోక అధికారి ఎవడు అంటే సాతానుడే. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా లోకమంతయు దుష్టుని యందు ఉన్నది అని ఎరుగుదుము అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం లోకం మీద అధికారిగా మనుషులందరినీ కూడా తన బానిసలుగా పట్టుకున్నటువంటి వాడు సాతానుడు. పెర్గమ సంఘముతో ఆయన వ్రాస్తూ మాట్లాడినటువంటి మాట, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు కాపురమున్నా. ప్రస్తుతం సాతాను సింహాసనం వేసుకొని అధికారిగా ఉన్నాడు. వాడి చేతిలో అమ్మబడినటువంటి వారిలాగా మనం ఉన్నాం. వాడి నుండి విడిపించడానికి ఒక విమోచకుడు కావాలి, ఒక సమీప బంధువుడు కావాలి. ఆ సమీప బంధువే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సమీప బంధువుడు అంటే తగినటువంటి రక్త సంబంధి కావాలి. ఆ రక్త సంబంధం కలిగిన వాడు ఏదో ఒక విధమైనటువంటి బంధుత్వం ఉండాలి. దూరస్తుడు కాదు, సమీప బంధువుడు విడిపించడానికి యోగ్యుడు. అలాగైతే మన సమీప బంధువుడు ఎవడు? మన సమీప బంధువుడు మన ప్రభువే. ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనం మనం చదివాం. దేవుడు తన స్వరూపమందు
తన పోలిక చొప్పున నరులను సృజించాడు. మన పోలికలో ఉన్నవాడు, మన స్వరూపంలో ఉన్నటువంటి వాడు మన దేవుడే. ఆయన మనల్ని విడిపించడానికి సరిపోయినటువంటి వాడు. వేరేవాడు ఎవడు విడిపించకూడదు, సమీప బంధువుడుగా ఉండాలి. అంతేకాదు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన కూడా మన నిమిత్తము రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మన కోసమై ఒక బంధువుడుగా, సమీపస్తుడిగా ఉండడానికి మన రూపంలోనికి మారిపోయిన సమీప బంధువుడు ఆయనే. ఈ సాతాను అధికారంలో నుండి, అమ్మబడినటువంటి స్థితిలో నుండి మనల్ని విడిపించడానికి చాలినవాడు, మన కోసమై సరిపోయినటువంటి వాడు, మన నిమిత్తమై క్రయధనాన్ని చెల్లించడానికి ఆయన ఎంతైనా కూడా చాలినటువంటి వాడు. ఆయనే మనల్ని విడిపించాడు. ఇంకెవడు కూడా విడిపించడానికి సమీప బంధువుడే కావాలి. ఆ బంధువు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి వచ్చాడు. మనం పేదరికంలో ఉండి, సాతాను చేతుల్లో ఉండి, బ్రతకలేని స్థితిలో ఉండి, మరణానికి సిద్ధంగా ఉండి, ఈ విధమైన పరిస్థితుల్లో నలుగుతూ ఉండగా ఆయన మనల్ని ప్రేమించి విడిపించడానికి పరలోకం నుండి భూలోకానికి మన కోసమై మన రూపములో, మన పోలికలో, రక్త మాంసములలో పాలివాడ ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రభు మాట్లాడుతూ పలుకుతూ ఉన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయ ధనముగా. పాత నిబంధన కాలంలో ధనమునిచ్చి పంటల లెక్క చొప్పున ఆ వెల చెల్లించి, ఇంకా ఎన్ని సంవత్సరాలు సునాద సంవత్సరం ఉందో ఆ సంవత్సరాల లెక్క చొప్పున ఆ వెల కట్టి ఆ భూమిని విడిపించి ఆ పేదవాడికి ఇవ్వవచ్చు సమీప బంధువు. కానీ క్రొత్త నిబంధన కాలంలో మనల్ని విడిపించడానికి ఏ ధనాన్ని ఇచ్చాడు, ఎలా విడిపించాడు? కీర్తనల గ్రంథము 49వ కీర్తన 7-9 వచనాల్లో వ్రాయబడినట్టుగా, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించలేడు. ఎవడు ఏ విధంగా విమోచించలేడు. పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, యాత్రలు చేసినా, పాదయాత్రలు చేసినా, నీవు ఎన్ని భక్తి కార్యాలు చేసినా కూడా ఏ విధము చేత విమోచించు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది అని వ్రాయబడింది. ఆ క్రయధనాన్ని చెల్లించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ ధనాన్ని చెల్లించడానికి తనకు తానుగా అప్పగించుకున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 వచనం నుండి మనం చదివితే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్ధన చేత కానీ, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కానీ మీరు విమోచించబడలేదు అన్నాడు. మనకు కలిగినటువంటి విమోచన పాత నిబంధన చట్ట ప్రకారమైనటువంటి వెల చెల్లించి విమోచించినటువంటి విమోచన కాదు. పితరుల యొక్క ఆచారాలను బట్టి దొరికినటువంటి విమోచన కాదు. వెండి బంగారాలు చేత మనల్ని విమోచించినటువంటి వాడు కాదు. మనల్ని విమోచించడానికి ఆయన చెల్లించినటువంటి ధనం, ఆయన ఇచ్చినటువంటి ఆ క్రయం ఎలాంటిది అంటే, 19వ వచనంలో అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలోనే, అమూల్యమైనటువంటి రక్తం చేత, అనగా పరిశుద్ధమును నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం మనల్ని విమోచించడానికి మన ప్రభువు చెల్లించినటువంటి క్రయం, ఆయన చెల్లించినటువంటి ధనం అక్షరార్థమైంది కాదు. ఆయన రక్తాన్ని మనకు క్రయంగా చెల్లించాడు. ఆయన రక్తాన్ని విమోచన ధనముగా చెల్లించాడు. అమూల్యమైనటువంటి రక్తం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకై ఈ సమీప బంధువుడుగా వచ్చి మనల్ని విమోచించడానికి ఆయన కట్టినటువంటి ఆ వెల, అది ఇంత అని చెప్పలేం, అది అమూల్యమైనది అన్నాడు. ఆ రక్తాన్ని అంతటిని కూడా మన కోసమే ధారపోశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా, దేవుని మహాకృపధైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అన్నాడు. మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. ఎలా కలిగి ఉంది? ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, ఆయన రక్తాన్ని మన కోసమై కార్చి ఆ రక్తంలో మన పాపాలన్నింటినీ విమోచించాడు. ఆ విమోచకుణ్ణి ఘనపరచడానికే ఆరాధనకు వస్తూ ఉన్నాం.
ఆరాధన అంటే అల్లరి చేయడం కాదు. ఆరాధన అంటే గోల చేయడం కాదు. ఆరాధన అంటే కేకలు పెట్టడం కాదు. ఆరాధన అంటే చిందులేయడం కాదు. ఆరాధనకు అర్థం మారిపోయింది కొన్ని స్థానిక సంఘాలలో. వర్షిప్ అని లేస్తూ ఉన్నారు, విపరీతమైనటువంటి అల్లర్లు చేస్తూ ఉన్నారు. మనల్ని విమోచించినటువంటి ఆ విమోచకుడు ఆ విమోచన ధనాన్ని ఎలా చెల్లించాడో ఆ సంగతిని గుర్తు చేసుకొని ఆ రక్తాన్ని కార్చినటువంటి ప్రభువును జ్ఞాపకం. ఎంత రక్తం కార్చాడు, ఎలా కార్చాడు ఆ రక్తం? ఏదైనా ఈ లోకంలో ప్రస్తుతం రక్తదానం చేయాలి అంటే మనుషునికి నొప్పి లేకుండా మనుషుల్లో ఉన్నటువంటి రక్తాన్ని బయటికి లాగుతూ ఉన్నారు, నొప్పి కలగకుండా. కానీ ప్రభు మన కొరకు అలాంటి పద్ధతిలో రక్తాన్ని మన కోసమే ఇచ్చాడా? ఎంత భయంకరంగా హింసించబడ్డాడు. గెత్సెమనే తోటలో పట్టుకున్నది మొదలుకొని ఆయనను కొడుతూనే ఉన్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు కొట్టారని వ్రాయబడి. పిలాతు కూడా ఆనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వారికి ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి, లేకుంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి అప్పగించాడని లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి. ఒక వచనం వ్రాయబడి ఉంది చక్కగా. లూకాసు వార్త 23వ అధ్యాయం 25వ వచనంలో ఆఖరి భాగాన్ని చదువుదాం. యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించాడు. వారికి ఇష్టం. అరచేతులతో కొట్టేవాడు అరచేతులతో కొట్టాడు, ముఖం మీద ఉమ్మి వేసేవాడు ఉమ్మి వేశాడు, పిడికిళ్లతో గుద్దేవాడు పిడికిళ్లతో గుద్దాడు, చెంప వెంట్రుకలు పెరికి వేసేవాడు చెంప వెంట్రుకలు పెరికి వేశాడు, ముళ్ళ కిరీటం పెట్టేవాడు ఒకడు పెట్టాడు, రెల్లుతో ఇంకొకడు కొట్టాడు. వారికి ఇష్టం వచ్చినట్టు. ఎంత భయంకరమైన శిక్ష అనుభవించాడో చూడండి. మన కొరకు ఆ ధనాన్ని చెల్లించడానికి, ఆ విమోచన క్రయధనాన్ని మన నిమిత్తమై చెల్లించి మనల్ని విమోచించడానికి ఆయన చేసినటువంటి కల్వరి యాగం ఎంత గొప్పది. కల్వరిలో ఆయన సంపూర్ణంగా శిక్షను అనుభవించి ఆఖరికి బల్లెముతో పొడవబడి తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి ఆఖరికి తన ప్రాణాన్నే త్యాగం చేసి మనకు గొప్ప విడుదల విమోచన అనుగ్రహించారు. మన పాపమును సాతాను అధికారమును మనకున్న దీనస్థితి నుంచి మనం పొందబోయే మహాభయంకరమైనటువంటి ఆ అగ్నిగంధకములతో మండే గుండెం నుండి మనల్ని విడిపించడానికి మన ప్రభు చేసినటువంటి విమోచన ఎంత గొప్పది. ఆ విమోచకుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెల్లించినటువంటి క్రయధనం ఎంత గొప్పదో గుర్తు తెచ్చుకుంటూ ఆయనను ఆరాధన చేయడమే నిజమైనటువంటి ఆరాధన. అలాంటి ఆరాధన చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగా. ఆమేన్. ఆరాధన తలంపులు అందించినటువంటి దేవుని దాసులకు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆదినారాయణ సార్ స్తుతులు చెల్లిస్తాడు. మా స్తుతులకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధురామ స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మా ప్రభు దినంలో ఉదయకాల వేళ సమయంలో మీ పాదాల చెంత చేరి ఘనమైన నామాన్ని పూజించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్వామి. యొక్క వందనాలు. ఒకానొకప్పుడు ఇటు భాగ్యం లేనటువంటి వారము, మీకు దూరంగా ఉన్నటువంటి వారము, పాపానికి శాపానికి నరకానికి పాత్రులైన మమ్మల్ని ప్రేమించి పరమును విడిచి భూలోకానికి వచ్చి మా పాపదర్శులన్నీ ఆ కల్వరిశిలలో మరి తండ్రి మీరు మా కొరకు భరించినందుకు స్తోత్రాలు. మీరు కాచిన పుణ్య రక్తం, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం ద్వారా మాకు విమోచనం. అవును తండ్రి, రోమ 10:24 ఇప్పుడే మీరు సెలవు ఇచ్చారు అయా. మరి తండ్రి మరణాన్ని చూసినారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి నాయన 3వ దినంలో లేచి ఆరోహణమై తండ్రి కృపాసన ఆశీనుడు మా కొరకు విజ్ఞాపనలు చేసిన ప్రభానికి వందనాలు. తిరిగి రానాయంటున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి తండ్రి సంఘాన్ని మీరు తీసుకొని పోతున్నందుకు వందనాలు అయినా. ఇటు గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకు, గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నాయన వందనాలు. మరి తండ్రి మరి ప్రభువా ఇది ఉచితంగా ఇచ్చావు, మేము క్రయం డబ్బు పెట్టి కొనలేదు కానీ ఉచితంగా మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, మరి ప్రభువా మీరు చేసిన గొప్ప బలియాగం యెషయా 53వ అధ్యాయంలో మీరు సెలవు ఇచ్చినట్టు నాయన మరి తండ్రి మా కొరకు అయా మౌనముగా ఉన్నారు.
బొచ్చు కత్తిరించినట్టు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు నాయన మీరు మౌనంగా అన్నారు. ఏమాత్రం నాయన మరి తండ్రి ప్రభు ఎదిరించక బెదిరించక మౌనంగా ఉండి మా పాపాలన్నీ మోసుకుని మమ్మల్ని ఈ విధంగా చేసినందుకు, ఈ విధంగా గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలన్నీ తలపోసుకుంటున్నాం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభా. 118 క్రితం సెలవు ఇచ్చినట్టు ఏమి ఇచ్చినా మా రుణం తెలియదు, అట్లుండాల్సిందే. కాబట్టి అయా విరిగి నలిగిన హృదయంతో మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మా స్తుతి స్తోత్రములు జిహ్వాఫలములు యేసు ప్రభులు వారి పరిశుద్ధమైన నామను బట్టి మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ ప్రియ సుతుని నామమునా అందుకు దేవా ఈ స్తుతులు. నీ ప్రియ సుతుని నామమునా అందుకు దేవా ఈ స్తుతులు. ఇవి ఏగా నాకున్నవి ప్రభువా, ఇవి ఏగా నాకున్నవి ప్రభువా. నీవెప్పుడు నన్ను కోరినవి పూజింతును నిన్ను దేవ యెహోవా. పూజార్హుండా మహాదేవా. ఉదయకాలముననే నీ పాద సన్నిధిలో, ఉదయకాలముననే నీ పాద సన్నిధిలో పూజింతును నిన్ను దేవ యెహోవా. పూజార్హుండా మహాదేవా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని దేవుని దాసులు జయచంద్రరావు గారు దేవుని వాక్యం అందిస్తాడు. ప్రేమైనటువంటి వారలారా, మనం విని మేలు పొందుతాము. ప్రభునందు ప్రియులారా, ఆరాధనలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విమోచన అన్నటువంటి ఒక చిన్న తలంపును మనం ధ్యానం చేశాం. అదే పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి విమోచన, ఆయన ఈ లోకంలో విమోచించేటువంటి విధానాలు 4 విధాలు కనపడుతూ ఉన్నాయి. ఆరాధనలో మనకు దొరికినటువంటి విమోచన కేవలం ఆత్మ విమోచన. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆత్మను గురించినటువంటి వాగ్దానం అబ్రహాం లేకుండా మనకు లభించున్నట్లుగా అన్నాడు విశ్వాసం వలన. ఈ ఆత్మను గురించిన విమోచన మనకి ఇవ్వడానికే, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన కోసమై శాపగ్రాహిగా కలవరి శిలువలో వేలాడాడు. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకిచ్చినటువంటి విమోచన కేవలం ఆత్మ విమోచన. తిరిగి ఆయన మనకి ఇవ్వబోయేటువంటి విమోచన అది శరీర విమోచన. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదువుదాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాము అన్నాడు. ఆత్మ విమోచన మాత్రమే మనకు దొరికింది, ఇంకా దేహం విమోచించబడలేదు. ఈ దేహం యొక్క విమోచన కొరకు మనలో మనము మూలుగుచూ ఉన్నాము అన్నాడు.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారంగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచూ ఉన్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచూ ఉన్నాము అన్నాడు. ఈ దేహానికి ఇంకా విమోచన కలగలేదు. దేవుడు మనకిచ్చినటువంటి విమోచన ఒక్కటి మాత్రమే, అది ఆత్మ విమోచన. కానీ ఇంకా దేహ విమోచన మనకు దొరకలేదు. కాబట్టి ఈ దేహములో ఉన్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నా అని ఫిలిప్పీలకు కూడా వ్రాస్తూ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేహములో ఉన్నటువంటి మనము భారం మోసుకొని మూలుగుతూ ఉన్నాం అని పౌలు లాంటి వాడే వ్రాస్తూ ఉన్నాడు. ఈ దేహానికి విమోచన ఇప్పటి వరకు జరగలేదు. 82వ కీర్తన 82వ కీర్తన 6వ చరణాన్ని చదువుదాం చూడండి. 82వ కీర్తన 6వ చరణం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు, అధికారంలో ఒకడు కూలునట్లు మీరును కూలు. మీరు దైవములని సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమే, కాదనడం లేదు, సర్వోన్నతుని కుమారులు. మన దేవుడు గొప్ప అధికారం కలిగినటువంటి వాడు. ఆయన యందు విశ్వసించుట ద్వారా మనకు కలిగినటువంటి భాగ్యం, దేవుని కుమారులయ్యేటువంటి అధికారం మనకు కూడా దొరికింది. యోహాను కూడా మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాస్తూ ఉన్నాడు, ఇప్పుడు మనము దేవుని పిల్లలం అన్నాడు. మనం దేవుని పిల్లలమే, కాదని చెప్పడం లేదు. మన ఆత్మ కలిగినటువంటి కల్మషాన్ని తీసివేసి శరీరంతో చేసినటువంటి పాపాలను బట్టి మన కలుగుతూ ఉన్నటువంటి తీర్పు నుంచి విడిపించడానికి, మనం పొందబోయేటువంటి ఆత్మ ఆయన ఎదుట నిలిచినప్పుడు పొందబోయే శిక్షను నుంచి తప్పించబడడానికి మన దేవుడు చేసినటువంటి కల్వరి కార్యం, మనల్ని విమోచించడానికి ఆయన చేసినటువంటి ఆ గొప్ప యాగం, తద్వారా మనకు దొరికినటువంటి విమోచన చాలా గొప్పది. కానీ ఇంకా శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇతర మనుషులు చనిపోయేటట్టుగా మనం కూడా చనిపోతాం. ఒక వ్యక్తి ఒక సహోదరుడితో అంటూ ఉన్నాడు, అమ్మ మీరు దేవుని పిల్లలు కదా, ఈ కరోనా సీజన్లో 1500 మంది పాస్టర్లు చనిపోయారు, మరి మీ దేవుడు గొప్పవాడు అంటారు, వాళ్ళు ఎందుకు చనిపోయారు? మన దేహానికి విమోచన కలగలేదు. దీనికి ఇంకా రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కృషించిపోవడం ఉంది, ఈ దేహానికి మరణం ఉంది. దేహ విమోచన జరగలేదు కాబట్టి ఆయా విధమైనటువంటి రుగ్మతలు మన శరీరాన్ని చుట్టుకుంటూ ఉన్నాయి, వ్యాధి బాధలు మనల్ని ముట్టుతూ ఉన్నాయి. ఆయన మనల్ని ఇంకా విమోచించలేదు. ఆత్మకు సంబంధమైన విమోచన మాత్రమే ఇచ్చాడు, కానీ శరీరానికి ఇంకా విమోచన దొరకలేదు. కాబట్టి అందరిలాగే మనం కూడా వ్యాధుల బారిన పడుతూ ఉన్నాం, అందరిలాగే మనం కూడా చనిపోతూ ఉన్నాం, అందరిలాగే మనకు కూడా ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఈ దేహం కేవలం ఇంకా దేవుని చేత విమోచించబడలేదు. ఒకనాడు విమోచకుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అప్పుడు మన దేహానికి విమోచన దొరుకుతూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలకు రాస్తూ మాట్లాడినటువంటి మాట అదే, మనమందరము మార్పు చెందుదుము అన్నాడు. కడబూరం రోగుతూ ఉంది. దేవుడు ఆకాశ మండలమునకు మేఘముల మీద వస్తాడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో వస్తాడు. అప్పుడు ఆయన దగ్గర ఉన్న వారిని తీసుకుని వస్తాడు. మనం కూడా మార్పు చెందుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 50వ వచనం నుంచి ఈ మాటలే వ్రాయబడ్డాయి. క్షయత అక్షయతను ధరించుకుంటూ ఉంది, మర్త్యత అమర్త్యతను ధరించుకుంటూ ఉంది. అప్పుడు మనం దేవుని పోలిక చొప్పున మార్చబడతాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం,
సమస్తమును తనకు లోపరుచుకున జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అన్నాడు. ఇప్పుడైతే మంటి శరీరం, వ్యాధులతో నిండేటువంటి శరీరం, మరణానికి లోనయ్యేటువంటి శరీరం, పురుగులతో కప్పబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి శరీరం, ఈ శరీరానికి ఇంకా విమోచన కలగలేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆకాశ మండలమునకు వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న ఆ విశ్వాసులందరినీ, భక్తులందరినీ తీసుకొని వచ్చినప్పుడు మనం కూడా మార్పు చెందుతాం. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే, ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా అప్పుడు దొరుకుతుంది విమోచన. ఇంకా ఆ శరీరానికి మరణం ఉండదు, ఆ శరీరానికి వ్యాధులు ఉండవు, ఆ శరీరానికి అంగవైకల్యం ఉండదు, ఆ శరీరానికి గుడ్డితనం కానీ, కృంటితనం కానీ, మూగతనం కానీ, ఇంకా ఆయా విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఏవీ ఉండవు. ఆయన శరీరమునకు సమరూపము కలిగినటువంటి రూపంలోనికి మనల్ని మారుస్తాడు. గొప్ప విమోచన మనం పొందబోతూ ఉన్నాం. అప్పుడు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ లోకంలో కుంటివారుగా ఉన్నారనుకోండి, ప్రభు వచ్చినప్పుడు వారికి కుంటితనం ఏముండదు. అందరితో కలిసి, అన్ని అవయవాలు కలిసి మహిమా దేహాన్ని ధరించుకొని ప్రభువుని ఎంత చక్కగా ఎదుర్కొంటాం. ఈ లోకంలో చూడడానికి కూడా వీలు లేని గుడ్డితనాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ప్రభువుని నమ్ముకుంటే, ప్రభు వచ్చినప్పుడు వారికి గుడ్డితనం ఉండదు. అప్పుడు ఆయనను ముఖాముఖిగా చూస్తాం, సంతోషంగా చూస్తాం, ఆయన ఉన్న రూపంలోనే చూస్తాం. మనం కూడా ఆయన రూపంలోనికి మార్చబడి ఉంటాం. కాబట్టి ఇప్పుడైతే ఆయనను చూడడానికి వీల్లేదు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు అన్నాడు. కానీ అప్పుడు ముఖాముఖిగా ఆయనను చూస్తాం. మన దేహాలు మార్చబడతాయి, మహిమతో నిండుకుంటాం. ఇంకా ఆ దేహానికి ఏ వ్యాధి ఉండదు, ఆ దేహానికి ఏ క్షీణత ఉండదు. అది అక్షయమైనటువంటి దేహం, అది మహిమతో కూడుకున్నటువంటి దేహం. ఈ విమోచన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ప్రభు రాకడ కోసమే ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగినటువంటి వారమై భయభక్తితో జీవించాలి. ఈ వ్యాధుల నుంచి, బాధల నుంచి, ఈ శరీర తత్వాల నుంచి, శరీరానికి వస్తూ ఉన్న రుగ్మతల నుంచి, అన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు రాబోతూ ఉన్నాడు. గొప్ప విమోచకుడు మన నిమిత్తమై ఈ లోకానికి అరుదించబోతూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటి విమోచన శరీర విమోచన. ప్రస్తుతమైతే ఆత్మ విమోచన కలిగిందిలేండి, కానీ శరీర విమోచన మనకి ఇంకా దొరకలేదు. కానీ ఒకనాడు దేవుడు ఈ విమోచన కూడా మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన విమోచకుడు అండి. నా విమోచకుడు సజీవుడు అని యోబు గ్రంథంలో భక్తుడు పలికినట్టుగా ఆయన మన విమోచకుడు. అసలు ప్రభువు తన సంకల్పం, తన చిత్తం ఏంటంటే మనల్ని విమోచించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని పాపము నుండి విమోచించాలి, శరీరము నుండి కూడా విమోచించాలి. కార్యాలు జరిగించేటువంటి వాడే, కానీ ఒకటి మాత్రం జరిగించాడు, మన ఆత్మకు విమోచన ఇచ్చాడు. కానీ శరీరాన్ని విమోచించడానికి కూడా ఆయన రాబోతూ ఉన్నాడు. అప్పుడు మనకు దొరికేటువంటి విమోచన దేహ విమోచన. ఈ దేహ విమోచన కోసమై ఈ శరీరములో మూలుగుతూ ఉన్నా, కనిపెట్టుకుని ఉందా, బాధలు భరిస్తూ, శ్రమలు ఓర్చుకుంటూ, వ్యాధులను సహిస్తూ, లోకంలో మనకు ఎదురవుతున్న ప్రతి తృణీకారాన్ని, ప్రతి తిరస్కారాన్ని కూడా భరిస్తూ, ఎన్ని విధాల శ్రమలు వచ్చినా కూడా సహిస్తూ, ఒకనాడికి మనం దేవుని చేత విమోచించబడతాం. ఈ దేహం మార్చబడుతుంది, మహిమలోనికి వెళ్ళిపోతాం, మహిమా దేహాన్ని ధరిస్తాం అన్నటువంటి ఒక నిరీక్షణతో ప్రభు కోసమే ఎదురు చూస్తూ జీవించడం మనకెంతైనా ఆశీర్వాదం. రెండు మాటలు మనం విన్నాం. ఒకటి ఆత్మ విమోచన, రెండవది దేహ విమోచన, మూడవదిగా ఆయన సృష్టిని కూడా విమోచించబోతూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుండి చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను.
సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము అన్నాడు. సృష్టి కూడా మూలుగుతూ ఉందంటండి. ఈ సృష్టిలో ఎంత భయానకమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. క్రూర జంతువులు సాధు జంతువులను చంపుతూ ఉన్నాయి. బలమైనటువంటి జీవులు బలహీనమైనటువంటి జీవులను వేటాడుతూ ఉన్నాయి. జంతువులే కాదు, మనుషులు కూడా ఎలా ఉన్నారండి? బలమైనటువంటి వర్గం వారు బలహీనులను ఎంతగా శ్రమ పెడుతూ ఉన్నారు, ఎన్ని దాడులు చేస్తూ ఉన్నారు. అధికారం ఉంది కదా అన్నటువంటి అహంకారంతో పేదవారి స్థలాలను ఎలా కబ్జా చేస్తూ ఉన్నారు, పేదవారిని ఎలా బెదిరిస్తూ ఉన్నారు. బలహీన వర్గాలట, బలమైన వర్గాలట, మైనారిటీ వర్గాలట, మెజారిటీ వర్గాలట. ఏంటివి? బలవంతుందే రాజ్యం అన్నట్టుగా బలహీనుడికి స్థానం లేకుండా లోకం ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ సృష్టి కూడా దేవుని పిల్లలు పొందబోయేటువంటి ఆ విమోచన, ఆ మహిమ కలిగినటువంటి కార్యం కోసమే ఎదురు చూస్తూ ఏకగ్రీవంగా సృష్టి కూడా మూలుగుతూ ఉందట. కానీ ప్రభు వచ్చినప్పుడు ఈ సృష్టిని కూడా విమోచిస్తే అందులో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? యెషయా గ్రంథము 2వ అధ్యాయం, యెషయా గ్రంథము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. ఆయన వచ్చినప్పుడు సృష్టిని విమోచిస్తాడు. విమోచించినప్పుడు జరిగేటువంటి కార్యాలు, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయుదురు. అప్పుడు జరుగుతుంది ఈ కార్యం. ఇప్పుడైతే ఎవడు చూసినా కత్తి, ఖడ్గాలు పట్టుకొని ఎవరిని చంపుదామా? బెరిక్కోడేర్లు అంటారు మన ప్రాంతంలో. బెరిక్కోడేరు ఎంత పెద్దగా ఉంటాయో, పట్టుకొని ఒక్కసారి దాన్ని జులిపించామంటే తలలు ఎగిరిపోతాయి. కత్తులు, ఈటెలు ఎక్కడ చూసినా మారణాయుధాలే. అప్పుడైతే తమ యొక్క ఖడ్గాలను నాగటి నక్కులుగా, ఇంకా ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, భూమిని దున్నేటువంటి నాగటి నక్కుల్లాగా వాటిని మారుస్తారట. ఎందుకంటే మనిషిని మీద దాడి చేసేటువంటి ఆ పరిస్థితి కానీ, ఆ వాతావరణం కానీ, ఆ కోపం కానీ, ఆ క్రూరత్వం కానీ అప్పుడు మనుషుల్లో ఉండదు. తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగా. ఈటె పడుకున్నప్పుడు ఈటే, చేతిలో ఈటే, భోంచేసేటప్పుడు ఈటే, ఎవరిని పొడుద్దామా, ఎవడి మీదకి విసురుదామా. ఆనాడి సౌలు దగ్గర ఎప్పుడు చేతిలో ఈటే. అతని ఈటె నేతగాని దోనంత ఉందట. గొలియాతు దగ్గర ఉన్నటువంటి ఈటె. ఈ ఈటెలు ఇంకా రానున్నటువంటి దినాల్లో ఉండవు. అవి మచ్చు కత్తులుగా. ఇంట్లో మచ్చు కత్తులు ఉంటాయి చూడండి, కట్టెలు కొట్టడానికో ఇంకా ఏదైనా ఇంట్లో పనులు చేసుకోవడానికి వాడతాం, కానీ మనుషులను చంపడానికి వాడతామా? అలాగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా వారు సాగుగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తక ఉండును. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రాజ్యాల మీద రాజ్యాలు కొట్లాడి చస్తూ ఉన్నారు. యుద్ధాలు చేస్తూ మనుషులను, అమాయకమైనటువంటి ప్రాణాలను కూడా బలిగొంటూ ఉన్నారు. పట్టణాలని బూడిద చేస్తూ ఉన్నారు. భవనాలన్నీ కూలిపోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ మనుషులు ఎలా బ్రతకాలనే భయం కప్పితంతో బ్రతుకుతూ ఉన్నారు. ఆకలి చావులు, ఆకలి కేకలు వినబడుతూ ఉన్నాయి యుద్ధాల ద్వారా. ఆర్థిక సమస్య కూరుకునిపోతూ ఉంది. దేశాలు ఈ ఫైనాన్షియల్గా ఎంత నష్టపోయినా కూడా యుద్ధాలు చేయడం మాత్రం మానడం లేదు. కానీ అప్పుడు మాత్రం ఎలా ఉంటుందంటే జనం మీదికి జనము ఖడ్గమెత్తక యుందురు, యుద్ధము చేయ నేర్చుకున్నటానికి మానవ యుద్ధాలే అవసరం లేదు. అప్పుడు ప్రభు సృష్టిని కూడా విమోచించబోతూ ఉన్నాడు. ఇదే యెషయా గ్రంథము 11వ అధ్యాయం కూడా చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం.
తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును. ఇప్పుడు సాధ్యమవుతుందా? తోడేలు ఎప్పుడు గొర్రెపిల్లని ఎత్తుకొని పోవాలా అని కనిపెట్టుకొని ఉంది. ఏ మందలో జొరబడదామా? కాపరి లేనటువంటి ఏ సమయంలో జొరబడదామా? కుక్కల మీదికి రాకుండా అవి నిద్రపోయినప్పుడు ఏ మూలను జొరబడితే దేన్ని లాక్కొని వెళదామా అని తోడేళ్ళు మందల యొద్ద అప్పుడు వాసం చేస్తాయట. గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఎప్పుడు? ప్రభు సృష్టిని విమోచిస్తాడండి. సృష్టిలో ఇక ఏ విధమైనటువంటి క్రూర జంతువు తన క్రూరత్వాన్ని చూపించదు. ఏ మనుష్యుడు కూడా ఖడ్గాన్ని జొలిపించడు. ఏ వ్యక్తి కూడా ఈటని విసరాలి అన్నటువంటి తలంపు ఉండదు. ఒకడినొకడి హాని చేయాలని కానీ ఒకడితో ఒకడు యుద్ధం చేయాలన్నటువంటి తలంపులు ఏమాత్రం కూడా అప్పుడు ఉండవు. యుద్ధం చేయడమే మానివేస్తారు. యుద్ధం చేయడం నేర్చుకోవడమే మానివేస్తారు. అంతేకాదు, క్రూరమైనటువంటి జంతువులు సాధు జంతువులతో కలిసి నివాసం చేస్తాయి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడి కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడట. ఒక చిన్న దూడ, ఒక కొదమ సింహం, ఇంట్లో పెంచబడినటువంటి కోడె దూడ, ఈ మూడు కలిసి ఉంటే చిన్న పిల్లవాడు చొలకొల తీసుకుని వాటిని తోలుకొని పోతాడట. ఎలా మారబోతుందో చూడండి సృష్టి. అక్కడ వ్రాయబడినటువంటి సంగతులు చూస్తే మనకు చాలా ఆనందం వేస్తుంది. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోట పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడనాగు పుట్ట మీద పాలు విడిచినటువంటి పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఎలాంటి సృష్టి రాబోతూ ఉందో చూడండి. ఎంత మంచి సృష్టిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇలాంటి కార్యాలు దేవుడు విమోచకుడు. మనల్ని మాత్రమే విమోచించేవాడు కాదు, మన ఆత్మకు విమోచన ఇచ్చాడు. ఆ తర్వాత వదిలిపెట్టడు. మిగతా కార్యాలు కూడా జరిగించడానికి రాబోతూ ఉన్నాడు. మన దేహానికి కూడా విమోచన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ మార్పులన్నీ జరుగుతాయి. ప్రస్తుతం అంతవరకు ఓర్చుకోవాలి, సహించాలి, ప్రభు రాకడ కోసమే కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు వస్తాడా అన్నటువంటి నిరీక్షణతో జీవించాలి. మనం పొందినటువంటి నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి నిరీక్షణ శుభప్రదమైనటువంటి నిరీక్షణ అని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. అసలు మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడ్డాం. వేచి ఉందాం. మన ప్రభు ఖచ్చితంగా వస్తాడండి. యేసు ప్రభుని గురించిన అవగాహన లేక లోకములో ఉన్నటువంటి వారు బహు భయంకరంగా యేసు ప్రభును దూషిస్తూ యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రజలను వ్యతిరేకిస్తూ అవసరమైతే వారిని చంపుతూ కూడా దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నిటి నుంచి విడిపించడానికి మన ప్రభువు రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఖచ్చితంగా వస్తాడు. ఇది ఏ అనుమానం లేదు. బైబిల్ ఎరిగినటువంటి మనం ఏదో అభిమానంతో చెప్పడం లేదు. మనం మొదటి నుంచి ఆయనను పూజిస్తూ ఉన్నాం, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఏదో ఒక మత సంబంధమైనటువంటి ఆసక్తితో ప్రకటించడం లేదు. యేసుక్రీస్తు ఖచ్చితంగా వస్తాడు. మొట్టమొదట వచ్చాడు, మానవుల కోసమే వచ్చాడు. పాపిని ప్రేమించాడు, పాపికి రావలసినటువంటి శిక్షను తప్పించాడు. ఆ శిక్షను తాను అనుభవించి మరణాన్ని సహితము ఆయన పొంది మరణించి సమాధి చేయబడి సమాధిలో కూడా మరణం మీద విజయాన్ని సాధించి పరలోకానికి ఆరోహణుడే ఎక్కి వెళ్ళాడు. కానీ తిరిగి వస్తాడు. రావడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో న్యాయాధిపతి వాకిటి యొద్ద నిలిచి ఉన్నాడు అని యాకోబు తన పత్రికలో వ్రాస్తూ నిలిచాడు. ఆయన కూర్చోలేదు. రెడీగా సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతపు లోకంలో జరుగుతూ ఉన్నటువంటి సంభవాలన్నింటినీ చూస్తూ ఉండగా యేసు ప్రభు యొక్క రాకడ మన తరంలోనే వస్తుందా అన్నటువంటి విధంగా ఉంది. ఆనాడే అపోస్తలులు ఎదురు చూచారులేండి. అపోస్తలులైనటువంటి పౌలు చేసినటువంటి బోధలు ఎలా ఉన్నాయంటే అప్పుడే ప్రభు వస్తాడన్నటువంటి గొప్ప నిరీక్షణతో ఎదురు చూసినటువంటి రీతిగా వారి బోధలు ఉన్నాయి. మనము నిద్రించము కానీ రెప్పపాటున మార్పు చెందుతాం అని ఆనాడే బోధించాడు.
కానీ కాలాలు గడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతపు దినాలు మాత్రం ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది అన్నటువంటి సంగతిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. యుద్ధాలు, జనముల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, మహాభూకంపాలు, వరదలు, తుఫానులు. ఇక ప్రభు రాకడ ఒకటే ఆలస్యం. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. అందుకోసమే నిరీక్షణ కలిగి ఆయన మనల్ని విమోచిస్తాడు అన్నటువంటి ఆశతో ఎదురు చూద్దాం. దేహాన్ని నుంచి విమోచిస్తాడు. అమూల్యమైన, అక్షయమైన, మహిమతో కూడుకున్న ఆ దేహాన్ని మనకిచ్చినప్పుడు ఆ దేహం ఎలా ఉంటుందో దానికి వ్యాఖ్యానకర్తలు అంటూ ఉన్నారు. ప్రసంగి, మన తలంపుకు ఎంత వేగం ఉంటుందో అంత వేగం ఉంటుందట ఆ దేహానికి. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉండాలి అనుకుంటే ఢిల్లీలో ఉంటామండి. అమెరికాలో ఉండాలని తలంపు వస్తే అమెరికాలోనే ఆ దేహానికి ఏ అడ్డంకులు ఉండవు. ఏదో ఈ రూట్లో ఇలా ఘాట్ సెక్షన్లో పడి వెళ్ళాలి అన్నటువంటి రూట్ మార్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దేహానికి అంత శక్తి ఉంది. శిష్యులు మేడగదిలో కూడుకున్నప్పుడు వారి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. వాకిలు తెరుచుకొని వచ్చాడా? కిటికీ గుండా వచ్చాడా? ఎలా వచ్చాడు? ఆ దేహానికి ఆర్సిసి బిల్డింగ్లు ఏమో అడ్డం రావు, తలుపులేమీ అడ్డం రావు. అలాంటి దేహం ఆ దేహం. అప్పుడు ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ ఆ అనుభూతి చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. అందుకే ఆ ఆనందాన్ని గురించి వర్ణించలేక పేతురు అన్నాడు, చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమునైనటువంటి ఆనందం అన్నాడు. అంత ఆనందంలో ప్రవేశించబోతూ ఉన్నా. కాబట్టి నిరీక్షణ కలిగి విశ్వాసంతో బలంగా ప్రభువుని ఎదుర్కొంటూ ముందుకు సాగుదాం. దేహ విమోచన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన సృష్టిని కూడా విమోచించబోతూ ఉన్నాడు. నాలుగవదిగా ఆయన ఇశ్రాయేలీయులకు విమోచన ఇవ్వబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు విమోచన యెషయా గ్రంథం 4వ అధ్యాయంలోనే చూడండి. 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మల వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు అన్నాడు. సియోను కుమార్తెలకు ఉన్నటువంటి కల్మషాన్ని ఆయన కడిగి వేస్తాడు. యెరూషలేమునకు తగిలిన రక్తాన్ని ఆయన శుద్ధి చేస్తాడు అన్నటువంటి మాటలు వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలీయులను కూడా ఆయన విమోచించబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయం 26వ వచనం కూడా ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినము అన్నాడు. వారి గాయాలను కట్టి వారి దెబ్బను బాగు చేసేటువంటి దినం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకుని కోరుచున్నాను. అదేమనగా, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఇశ్రాయేలీయులకు విమోచన ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు ఉంది. ఇంకా ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. యెహోవానే దేవుడు అనుకుంటూ మెస్సయాని తృణీకరించారు. అసలు వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సిలువ వేసింది కూడా వారే. ఇంత అవిధేయత చూపించిన, ఇంత క్రూరమైన ప్రవర్తన కలిగిన ఒకనాడు విమోచకుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? అన్య జనుల ప్రవేశము సంపూర్ణమైన తర్వాత. అన్య జనుల్లో నుండి ఆఖరి ఆత్మ ఎప్పుడైతే సంఘంలో చేర్చబడుతూ ఉందో ఆ తర్వాత విమోచకుడు వచ్చి ఇశ్రాయేలును విమోచిస్తాడు. యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. కొంత మట్టుకు వారికి కఠిన మనస్సు కలిగింది వాస్తవం. ఇప్పటికీ చాలా మంది ఇశ్రాయేలీయులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించడం లేదు.
కానీ వారిని వదిలిపెట్టడు. ఆయన వస్తాడు, తప్పకుండా వచ్చి వారిని విమోచిస్తాడు. ఇశ్రాయేలీల్లో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు. ఇశ్రాయేలీలు కూడా విమోచించబడబోతూ ఉన్నారు. మన ప్రభువు విమోచకుడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన చేసేటువంటి విమోచన 4 విధాలుగా. ఆరాధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ విమోచనను మాత్రమే ధ్యానం చేశాం. తిరిగి వాక్య ధ్యానంలో ఆయన మనకిచ్చేటువంటి 3 రకాల విమోచనలు. ఒకటి దేహ విమోచన, రెండవది సృష్టి విమోచన, మూడవదిగా ఇశ్రాయేళ్ల విమోచన. టోటల్గా 4 విమోచనలు. ఒకటి ఆత్మ విమోచన, రెండవది దేహ విమోచన, మూడవదిగా సృష్టి విమోచన, నాలుగవదిగా ఇశ్రాయేలీయుల విమోచన. ఈ విమోచకుడు రాబోతూ ఉండగా ఆయన కోసమే ఎదురు చూస్తూ భయభక్తులతో ప్రభువుని వెంబడిస్తూ బ్రతికినంతకాలం ప్రభు సాక్షులంగా జీవిస్తూ ఆయన కొరకు నమ్మకమైనటువంటి జీవితం జీవిద్దాం. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులు బర్నబాసన్న గారికి, ఇందులో చేరినటువంటి పెద్దలకు, సేవకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అన్నా వందనాలన్నా. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇంతవరకు మనమందరము ఆరాధనలో సమయాన్ని గడపగలిగితిమి. దేవుని దాసుల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, లోతైనటువంటి మర్మాలు దేవుని దాసుల ద్వారా మనము వినగలిగితిమి. దేహ విమోచన, సృష్టి విమోచన, ఇశ్రాయేలు విమోచన అనేటువంటి సారాంశము. ఆయన మన పాపమును విమోచించాడు, శాపమును విమోచించాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన విమోచించిన రక్తం ద్వారా మనము మన పాపములను విమోచించి ఆయన పిల్లలుగా, ఆయన దాసులుగా, ఆయన ప్రజలుగా, ఆయన సొత్తు, ఆయన మందగారులుగా మనం చేర్చబడ్డాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం అందించినటువంటి దేవుని సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ముగింపు ప్రార్థన. కర్నూలు నుంచి ప్రభుదాస్ సార్ గారు ప్రార్థన చేస్తాడు. మా స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, మా జీవాధిపతి, స్తోత్రంలో ఉన్నానా మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో మరొకసారి పరిశుద్ధ దినములో ఇచ్చిన నీ దాసుల చంద్రాన్ని బట్టి, దాసుల పరిచయాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాగూ చేరవచ్చిన నీ బిడ్డలందరి బట్టి స్తోత్రములు. విశేషంగా ఈ దినమున వాక్యం అందించిన నీ దాసుని మీరు బలపరిచినందుకు కూడా గడపరిస్తూ వినా లేఖనాలను మీ జ్ఞాపకం చేసుకుని అలా జీవించి నీ కొరకు సాక్షిగా జీవించటానికి కృప చూపమని వేడుకుంటూ చిన్న సమయాన్ని బట్టి మీతో సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ మా విమోచకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున మా హృదయమాన కృతజ్ఞతా స్తోత్రం చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నాకు సమయం అప్పచెప్పినటువంటి బర్నబాస్ అన్నకు సమయాన్ని అప్పచెప్దాం. బర్నబాస్ అన్న కొన్ని మాటలు చెప్పి కోడికను ముగిస్తాడు. ప్రేమైన